ఇంకా బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పోస్తే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, బెండకాయ ముక్కలు వేసేసుకుని సరే ఇలా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇంకోసారి ఇలా కింద మీద కలిపేసేసుకుంది. బెండకాయ కోడిగుడ్లు ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, అసలు అదిరిపోద్ది అనమాట. ఇప్పుడు సగం ఫ్రై అయిపోయింది కదా, రుచి సరిపడా ఉప్పు, కలర్ కోసం పసుపు, ఇప్పుడు టేస్ట్ కోసం కారం. ఇదోసారి అంతా కలగలిపేలాగా కలిపేసేసుకుంది. చాలా ఈజీ కర్రీ, పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలు ఎప్పుడన్నా బెండకాయ ఫ్రై తినను అని మారం తెచ్చిండ్రు అనుకోండి, ఇట్లా ఒక్కసారి గుడ్లు వేసి చెయ్యండి, అసలు వదిలిపెట్టారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలు వేసేసుకున్నాం. వేసానంటే చక్కగా మగ్గిద్ది అనమాట. ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం. కోడిగుడ్లు మన ఇష్టం అండి, అంటే ఎంత కర్రీ కావాలో అన్ని గుడ్లు వేసుకోవచ్చు. నేనైతే 4 వేసిన. ఇలా వేసేసి మూత పెట్టేయాల, అప్పుడు ఆవిరి కొంచెం మగ్గినాక అప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు చూద్దామండి, చూడండి చక్కగా ఎట్లా అయిందో. నిమిషాలు పెడితే చాలు, ఇట్లా ఆవిరికి ఇట్లా ఎగ్గిగా ఉడికిపోతుంది అనమాట. ఇలా మళ్ళీ ఇట్లా ఉల్టా ఇట్లా తిప్పేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే గుడ్లు బెండకాయ రెడీ. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడే. కొంచెం అంతా ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి కలిపేసేస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే మనకి అక్కడక్కడ గుడ్డు తగలాలి కదా తినేటప్పుడు. పిల్లలు పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. నాకు ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారా, యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అలా ఉందో తినిపించారు. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అయిపోయింది. ఈ వీడియో మొత్తం చూసేసి మీరు అలా బోర్ కొట్టినట్టు పైకి నెట్టే మాకండి ఫ్రెండ్స్. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. సూపర్ కాంబినేషన్ కర్రీ అయితే చేశాను. ఈ 2 కాంబినేషన్ కర్రీ అయితే ఇంకా వేరే లెవెల్, ఇక చెప్పలేమన్నమాట, అంతలా టేస్టీ. సాటర్డే స్పెషల్ అనమాట, బెండకాయ కోడిగుడ్లు ఫ్రై. సాటర్డే కొంతమంది తినరేమో, మేము క్రిస్టియన్స్ కదా, డైలీ మాకు ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాల్సిందే. ఎండ్రొయ్యలు, ఉల్లిపాయ ఎండ్రొయ్యలు, గోంగూర ఎండ్రొయ్యలు, టమాటా ఉల్లిపాయ ఎండ్రొయ్యలు, బీరకాయ, అట్లా ఏదో ఒక నాన్ వెజ్ ఉండాల్సిందేనండి. ఎండి చేపలు కానీ, పప్పుచారు ఎండి చేపలు, ఇంకా బెండకాయ గుడ్డు. ఈ వెజ్లో కూడా నేను గుడ్లు వేసి ఏదో ఒకటి నాన్ వెజ్ నోటికి తగలాల్సిందే అనమాట. అట్లా అలవాటు అయిపోయింది. అందుకనే మోటీ అనేది ఇంత లావు అయిపోతున్నాను తినేసేసి. కానీ నేను ఈ కాంబినేషన్లో మీరు వండి చూడండి ఫ్రెండ్స్, అదృశ్యం ఉంటుంది తెలుసా. ఎంత టేస్ట్ ఉందంటే అలా నోట్లో పెట్టుకుంటే హల్వా కరిగిపోయినట్టు కరిగిపోతుంది. నిజం, రియల్గా చెప్తున్నా. ఇలా బెండకాయ ఫ్రై చేస్తే పిల్లలు తినరు కదా, తిననప్పుడు కొంతమంది పిల్లలు, అందరు చాలా బాగా ఇష్టంగా తింటారు. బెండకాయ ఎంత తింటే అంత తెలివి వస్తుందంట, అంత చదువు వచ్చిద్దంట మా అమ్మ చెప్పేది. అలాగే మీరు కూడా మీ పిల్లలకి బెండకాయ ఫ్రై ఎక్కువగా పెట్టండి. జాబ్ చేసే వాళ్ళు కూడా, చదువుకునేటోళ్ళు కూడా ఎక్కువ బెండకాయ ఫ్రై తినండి. బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై తినండి. దాంట్లో కావాలంటే బెండకాయ పులుసులోనేమో
చింతపండు టమాటా వేసిన దాంట్లోనేమో గుడ్లు ఉడకపెట్టి వేసుకొని వండుకొని తింటే అది కూడా సూపర్ అదృష్టం అనమాట. చామగడ్డ పులుసు లాగా ఉంటుంది. ఇది కూడా మన బెండకాయ ఫ్రైలో కూడా గుడ్లు పగలు కొట్టేసుకుంటే సూపర్ టేస్టీ. వీడియో నచ్చితే ప్లీజ్